ఉన్నా కూడా డెఫినెట్ గా వీఆర్ ఆల్వేస్. లాస్ట్ టైం తండేలప్పుడు పైరసీ ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు. బట్ లేటర్ తండేల్ యాక్చువల్గా హెచ్డి ప్రింట్ వచ్చింది. ఐడియా ఉందా మీకు? వచ్చిన తర్వాత పెట్టాను. కాదు, అది అయిన తర్వాత డైరెక్ట్ మాస్టర్ ప్రింట్ వచ్చింది తమిళ్లో. ఐడియా ఉందా? ఫస్ట్ వచ్చాక పెట్టాం ప్రెస్ మీట్. మనం మీ ప్రెస్ మీట్ పెట్టాక మళ్ళీ వచ్చింది. అవునా? యా. ఓకే. సో అలానే చావా కూడా సిమిలర్లీ సేమ్ హెచ్డి ప్రింట్ వచ్చేసింది ఆల్రెడీ. ఓకే. సో ఇంత పైరసీ టఫ్ గా ఉన్న డబ్బింగ్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది అదే. ఇప్పుడు వీటి గురించి మనం మాట్లాడి మనం పబ్లిసైజ్ ఎక్కువ ఇస్తున్నాం. వచ్చింది అనేది ఎంతమందికి తెలుస్తుందో తెలియదు, కానీ ఇప్పుడు ఇట్లా మాట్లాడటం వల్ల నాకు తండేలకి అది చాలా పెద్ద దెబ్బ పడింది. నేను చాలా తర్వాత రిగ్రెట్ అయినా ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండవలసిందని చెప్పి. అందుకని ఇట్లాంటి పబ్లిక్ ప్రెస్ మీట్ లో అట్ల గురించి మాట్లాడుతూ అంటే తీసేయడం బెటర్. బట్ ఉన్న ప్రాబ్లం మాట్లాడాలి కదా, తీసేస్తే పోదు కదా ప్రాబ్లం. ఇంత పబ్లిక్ గా అవుద్దు, అది మనం అనవసరం పబ్లిసిటీ ఇచ్చినట్టు అవుద్దు. వాసు గారు ఇక్కడండి వాసు గారు, గజనీతో తొలిసారి 100 కోట్లు కొట్టిన ఒక డబ్బింగ్ సినిమాగా గీతా ఆర్ట్స్ రికార్డు ఉంది. ఆ తర్వాత 2018 కూడా మంచి ప్రాఫిట్స్ తెచ్చింది. దాని తర్వాత కాంతారా కూడా. సో చావా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి? అంటే చాలా వరకు సినిమా చూడడానికి ఈగర్లీగా ఉన్నారు తెలుగులో. సో రెవెన్యూ పరంగా ఎలా ఉండబోతుంది? నాకు ఇందాక పొద్దున్న ట్రైలర్ రిలీజ్ చేసే వరకు ఎట్లా ఉంటది ఏంటి అనేది ఒక డౌట్ ఉందండి. బట్ 4 hours లో 1 million అంటే ఒక డబ్బింగ్ సినిమా పెద్ద పబ్లిసిటీ కూడా మేము ఎరగదీసి చేసేసింది ఏం లేదు. లాస్ట్ 3 days లోనే జస్ట్ డబ్ చేసి ఒక ట్రైలర్ను వదిలితే 4 hours లో 1 million అండ్ ట్రెండింగ్ 2. ఎందుకంటే మీకు ట్రెండింగ్లో రావాలంటే అది ఆర్గానిక్, లేకపోతే ట్రెండింగ్లోకి రాదు అది జనరల్లీ. ఫట్ అని విత్ ఇన్ 3 hours లో ట్రెండింగ్ 2కి వచ్చేసింది. అండ్ నేను కింద లైక్స్ చూస్తే నియర్లీ 42,000 or 43,000 లైక్స్ ఉన్నాయి. అంటే చూడండి అది జనాల్లోకి ఎంత వెళ్ళిపోయిందో ఈ సినిమా. అంటే అది ఒక్కటే నాకు ఏంటంటే బిగ్గెస్ట్ హోప్ ఏంటంటే ఏమీ చేయకుండా ఇంత ఆర్గానిక్గా దీనికి ఇంత ఊపు వచ్చింది కాబట్టి డెఫినెట్గా రేపు పొద్దున్న ఒకటి సీజన్ ఈజ్ వెరీ టఫ్ సీజన్, అది 100% మనందరం యాక్సెప్ట్ చేయవలసిందే. బట్ ఎక్కడో మాత్రం ఈ సినిమాకి డెఫినెట్గా దెర్ ఇస్ ఎ బజ్. అంటే స్టేట్ సినిమా చేయడం కష్టంగా ఉందా, లేదంటే ఇట్లా డబ్బింగ్ సినిమా రిలీజ్ చేసి